మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లాభపడాలనే ఉద్దేశంతో నిబంధనలను మార్చడం జరిగింది అనేటువంటిది నిజం. అందుకే ఈ నిబంధనలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఇదే విధంగా టెండర్ ప్రక్రియ జరిగింది. అంతకు ముందు కూడా జరిగింది. చాలా పారదర్శకంగా ఆన్లైన్ టెండర్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసి మరి ఆ కాంపిటీషన్లో బిడ్ వేయడం వల్ల చాలాసార్లు 10 నుంచి 20% మైనస్లో టెండర్లు పొందినటువంటి పరిస్థితులు గతంలో ఉండే. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు టెండర్లన్నీ కూడా ఒకసారి చూసినట్టయితే తెలుస్తుంది. 10% ఎక్కువ ధరకు టెండర్లు కట్టబెట్టినట్టుగా తెలుస్తున్నది. ఇక ఇది కుంభకోణం కాకపోతే ఏమంటారు కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి చెప్పండి. ఇక మరి దీని మీద మీరు దృష్టి పెట్టకపోతే ఎప్పుడు దృష్టి పెడతారు? దేని మీద దృష్టి పెడతారు? స్వయాన మీరు ఒక కోల్ మినిస్ట్రీలో ప్రధాన బాధ్యులుగా మంత్రిగా ఉన్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సైట్ విజిట్ విధానం తప్పనిసరి చేసి అవినీతికి బాటలు వేసిన మాట నిజమని మీరే ఒకవైపు మొన్న పత్రికల సమావేశంలో చెప్పారు. అంటే అవినీతి జరిగిందని మీరు చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు దీని మీద విచారణ ఎందుకు జరపట్లేదు? అదేవిధంగా మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే ఈ వివాదాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఈ వాటాల సంగతి ఏందో తేల్చాలని మీరే అన్నారు కదా. మరి ఎందుకు సంశయం చేస్తున్నారు? ఎందుకు విచారణ చేపట్టడానికి వెనక ముందు చేస్తున్నారు? ఒకరు చెప్పాలన్నా, మీకు ఒకరు మాట్లాడాలన్నా, ఒకరు లేఖలు రాయాలన్నా మీ బాధ్యత కాదా ఇది అని మేము అడుగుతా ఉన్నాం. అవినీతి చేసిందేమో కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ టెండర్ విధానానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చి వాళ్ళ ఆనువులకు ఈ టెండర్లు కట్టబెట్టింది. దీని మీద చర్చ జరుగుతుంటే మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే కేసీఆర్ గారి హయాంలోనే ఈ తప్పులు జరిగినాయి అని మాట్లాడుతున్నారు. అంటే అర్థమైంది? మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? ఒదికేమో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని మొర్రో అని మొత్తుకుంటుంటే మీరు కేసీఆర్ గారి విషయం ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? నిజంగానే కేసీఆర్ గారి హయాంలో ఒకవేళ ఇటువంటి తప్పులే జరిగి ఉంటే మీరే కదా 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది. మరి ఎందుకు ఎఫ్ఐఆర్ ఒక్కటైనా ఫైల్ కాలేదు? ఎందుకు సిబిఐ కేసులు కాలేదు? ఎందుకు విచారణలు జరగలేదు? అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా, ఎంక్వైరీలు ఎందుకు చేయలేదు? ఇటువంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? దీన్ని బట్టి చూస్తే మీరు ఒక దిక్కు దోషిగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ను వదిలిపెట్టి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మాట్లాడడం అంటే మీ విధానం ఏ విధంగా ఉన్నదో అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డిని కాపాడేందుకేనా మీ ప్రయత్నం? దీంట్లో మతలబేంది అసలు? ఏం కారణం? జాతీయ స్థాయిలో చూస్తే మీరు బద్ధ శత్రువులు, తెలంగాణకు వచ్చే వరకు మీరు చీకటి మిత్రులు. అందుకే కదా మీ ఆరాటం ఇదంతా. ఇంకా కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కోల్ ఇండియాలో ఉన్నటువంటి బొగ్గు క్వాలిటీ అంతా కూడా 86%, సింగరేణి బొగ్గు క్వాలిటీ చూస్తే 58%. బొగ్గు కొనడానికి ఎవరు ముందుకు వస్తలేరు. మరి సింగరేణి కొంచెం ఇబ్బందులలో ఉన్నది. నేను అంటున్నా 137 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ కావచ్చు, జెన్కో కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, ఇన్ని సంవత్సరాలుగా బొగ్గు ఉత్పత్తి చేయడం వల్లనే ఈ పరిశ్రమలన్నీ నడుస్తున్నాయి. ఇలా మీకు ఇంత చిన్నగా కనిపిస్తుందా సింగరేణి సంస్థ? ఇంకేమంటారంటే కేంద్రానికి అప్పగిస్తే మేము మంచిగా